హాయ్ అండి. ఈరోజైతే నేను ఆలుగడ్డలతోటి చిప్స్ చేస్తున్నా. నేను ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం అంతా తురుముకున్నాం కదా, పై పొట్టంతా తీసేసిన. ఇప్పుడైతే ఇవి చిప్స్ అయితే తురుముడు కాదు, అదే గీకుదాం. ఇప్పుడైతే అన్నీ తురిమినా. అయితే నేను అన్నీ అయితే ఇలా అయితే చేసిన. ఇగో చూడండి, ఇగో అన్ని నీళ్ళల్లో అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కడిగి నేనైతే వేడి నీళ్ళు పెట్టిన, వేడి నీళ్ళల్లో అయితే వేసుకున్నా. ఇవన్నీ కడుగుతా చూడండి. ఇప్పుడైతే చూడండి పొంగు వచ్చింది. ఇగో ఇవైతే ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు వంపేసుకున్నా. ఇదైతే నీళ్ళని ఉంచేసిన. ఇప్పుడు ఇవైతే చల్ల నీళ్ళల్లో పోసి కడుక్కున్నా. ఇవి ఎందుకంటే చల్ల నీళ్ళల్లో పోసేది, ఇవి ఉడికినాయి కదా, అంతా జిగటగా ఉంటాయి. కడక్కపోతే మనం కడిగితే ఏమైందంటే ఆ జిగట అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇవన్నీ కడిగినా కదా చల్ల నీళ్ళల్లో, ఇదిగో ఎండలో నేను మంచం వేసి ఓ చీర అయితే సన్నపు చీర వేసిన. ఇప్పుడు ఇవన్నీ ఎండలో ఇదిగో ఇలా అయితే పెట్టుకున్నా. నేను ముందుగా ఎండబెట్టినవి అవుతున్నాయి. అవి అయితే నూనెలో ఫ్రై చేసి చూపిస్తా చూడండి. అదే నూనెలో గోలిచ్చి ఎండబెట్టుకున్నాం కదా. నేను అయితే కొన్ని ఆ ఎండబెట్టిన నోట్లలో వాటర్ అయితే పోయింది. ఇవైతే ఎండలేదు, కొంచెం వాటర్ డ్రై అయింది. ఇప్పుడు నేను ఇదిగో ముందుగా నూనె పెట్టుకున్నా. ఇప్పుడు ఇవైతే నూనెలో వేసి చూపిస్తా చూడండి. మనమైతే ఇప్పుడు కొంచెం వాటర్ డ్రై అయినాక నూనె వేసుకుంటే అయితే ఇలా వచ్చినాయి. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా అయితే అవుతున్నాయి. ఇవైతే ఇలా ఉన్నాయి కదా, ఇవి ఎండబెట్టినాక నూనెలో ఫ్రై చేస్తే ఇలా ముడసపోయినాయి అన్నీ. ఇవి కలర్ కూడా చూడండి ఎట్ట వచ్చినాయో. ఇవైతేనేమో ఫుల్ మనము షాపులలో ఉన్నట్టే ఉన్నాయి. ఇవైతే మీకు ఇప్పుడు ఇవైతే దీని మీద అయితే కొంచెము కారం, కొంచెం ఉప్పు, ఇవైతే ఇలా కలుపుకున్నా. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.